సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇది వచ్చేసి మన గ్లామర్ ఎక్స్ట్రాక్ట్ ఇది అంటే ఓల్డ్ గ్లామర్కి ఇది అప్డేటెడ్ మోడల్ సార్. ఎక్స్ట్రాక్ట్ 125cc. ఓకే సార్. ఇందులో మనం చాలా ఫీచర్స్లో చాలా అప్డేట్ అయ్యాము. ఓకే సార్. పాతది గ్లామర్ క్లాసిక్లో ఉంది, బట్ ఇది అడ్వాన్స్డ్గా డిజిటల్ మీటర్ కానీ, లైట్స్ కానీ, గేర్స్ కానీ, టైల్ ల్యాంప్స్ కానీ, A to Z ఎవ్రీథింగ్ మనం చాలా అప్డేట్ అయ్యాం ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్. ఓకే సార్. సో మనకు ముందుగా మనం హెడ్ ల్యాంప్ చూసుకుంటే ఎల్ఈడి డిఆర్ఎల్తో పాటు ఎల్ఈడి లైట్స్ కూడా ఇచ్చాము. ఓకే సార్. సో నైట్ టైంలో ఏదైతే ఉంటుందో లైటింగ్ ప్లేసెస్ చాలా విజిబిలిటీ ఉంటుంది, కస్టమర్కి సేఫ్టీ పెరుగుతుంది. అవునండి సార్. ప్లస్ మనకి ఇందులో డిస్క్ బ్రేక్ 240mm ఇచ్చాము బ్రేక్ ఎఫెక్ట్స్ కోసము. చాలా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. ఈ సెగ్మెంట్లో మ్యాక్సిమం కంప్యూటర్ సెగ్మెంట్ కాబట్టి డైలీ నీడ్స్ కాబట్టి బ్రేక్ ఎఫిషియన్సీ కోసం ఇచ్చాము అనమాట. ఓకే సార్. ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోప్ సస్పెన్షన్ ఇచ్చాము. ఓకే సార్. ఇది 125cc మనకు 7500 RPMలో 10.5 bhp ప్రొడ్యూస్ చేస్తుంది. మైలేజ్ టార్క్ వచ్చేసి 6000 RPMలో 11 bhp ఇస్తుంది అనమాట టార్క్. ఓకే సార్. 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ ఉంటుంది, ఫ్యూల్ ఇంజెక్షన్ టెక్నాలజీ వస్తుంది. ఓకే సో ఇందులో మనకు చౌక అవసరం ఉండదు, ఆల్ వెదర్ ఎక్కడైనా స్టార్ట్ అవుతుంది, ప్లస్ హై మైలేజ్, లో మెయింటెనెన్స్ కాస్ట్. ఫ్యూల్ ఇంజెక్షన్ టెక్నాలజీలో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయన్నమాట. కస్టమర్ ఎక్కడైనా ఉన్నా ఎలా అయినా హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. సస్పెన్షన్ కూడా మనం చాలా ఎక్సలెంట్గా ఇచ్చాము. స్ట్రాంగెస్ట్ సస్పెన్షన్ ఇది. ప్రీవియస్ వెహికల్లో మనకి ఇంత సస్పెన్షన్ వాడలేదు, చాలా ఇందులో కూడా చాలా అప్డేటెడ్ అయ్యాము. ప్లస్ ఎగ్జాస్ట్ నోట్ కూడా చాలా డిఫరెంట్గా వేస్తాం. స్మూత్ సస్పెన్షన్ ఉంటుంది, స్మూత్ ఎగ్జాస్ట్ నోట్ కూడా ఉంటుంది. ఓకే సార్. చాలా స్మూత్ ఉంటుంది అనమాట. రాత్రులంతా వచ్చుకుంటే B6లో ఇంకా చాలా అడ్వాన్స్డ్గా స్మూత్గా డిజైన్ చేశారు. ఓకే సార్. టైల్ ల్యాంప్ కూడా చూసుకుంటే మనకు కంప్లీట్గా హెచ్ సింబల్లో డిఆర్ఎల్ ఇచ్చాము. ఇది ఎల్ఈడి అనమాట. మార్కెట్లోనే బల్బులోనే ఉన్నాయి, బట్ మేము చాలా అప్డేట్ అయ్యాము ఎల్ఈడి. సో లాంగ్ జర్నీస్ వెళ్ళినప్పుడు కూడా లాంగ్లో ఉన్న వెహికల్ కూడా నీట్గా కనపడుతుంది అనమాట. ఓకే సార్. సో బ్యాక్ సైడ్ అనేది హగ్గర్ ఇచ్చామన్నమాట. ఒక ప్రీమియం వెహికల్కి ఏదైతే ఉంటుందో ఆ విధంగా మనం డిజైన్ చేసి ఇచ్చాము. టైర్ సెక్షన్ కూడా మనకు 100mm టైర్ సెక్షన్ వస్తుంది. 125cc సెగ్మెంట్లో ఇంత బెస్ట్ ఇన్ సెగ్మెంట్ టైర్ విడ్త్ అనేది ఏది లేదనమాట. మాక్సిమం 80mm వస్తుంది, బట్ మనం 100mm ఇచ్చాము. సో దీని నుంచి రోడ్ గ్రిప్ అనేది చాలా బాగుంటుంది అనమాట. కస్టమర్కి చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది అనమాట. ఎలాంటి రఫ్ రోడ్స్ అయినా కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. సో లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకు సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఇచ్చాము. సో మనం ఎక్కడైనా కానీ సైడ్ స్టాండ్ ఇప్పుడు తరచుగా వెహికల్ పార్క్ చేసినప్పుడు సైడ్ స్టాండ్ మర్చిపోతుంటారు, బట్ ఇక్కడ సైడ్ స్టాండ్ తీస్తేనే మనకు స్టార్ట్ అవుతుంది అనమాట. ఇన్స్టెంట్గా సైడ్ స్టాండ్ వేసామంటే ఆటోమేటిక్గా ఇగ్నిషన్ ఆఫ్ అయిపోతుంది. ఈ ప్రోగ్రామ్ ఇచ్చాము. ప్లస్ 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ ఇచ్చాము అనమాట. సో మైలేజ్ పర్పస్ ప్లస్ లాంగ్ జర్నీస్ కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. డబుల్ రైడింగ్, ట్రిపుల్ రైడింగ్ హ్యాపీగా చేయొచ్చు అనమాట. ఓకే సార్. సో డిజిటల్ మీటర్ తీసుకుంటే కంప్లీట్గా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇచ్చామన్నమాట సార్. ఇందులో గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంటుంది. యాక్చువల్గా ఈ సెగ్మెంట్కి 125cc ఉన్నట్టు గేర్ పొజిషన్ రాదు, 150cc అబోవ్ వస్తుంది అనమాట. సో ఎన్ని కిలో చూపిస్తుంది, టైం కూడా చూసుకొని అవసరం లేదన్నమాట. మన మొబైల్లో టైము వాచ్లో ఎంత ఉందో చూసుకొని అవసరం లేదు, జస్ట్ ఇందులోనే చూపిస్తుంది. ఇన్బిల్టెడ్ డిజిటల్ ఫ్యూల్ మీటర్ విత్ డేటు, టైము, మంత్ ఎవ్రీథింగ్ ఇందులో మనం చూపించాం అనమాట. ప్లస్ బ్లూటూత్ కనెక్టివిటీ ఇచ్చి కూడా ఇచ్చాము ఇందులో. సో మనకి ఏదైనా ఇన్కమింగ్ కాల్ వచ్చింది అనుకోండి జర్నీలో ఉన్నప్పుడు మొబైల్ తీయని అవసరం లేదు, జస్ట్ మర్చిపోయింటాం లేదంటే సౌండ్ లోగా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ నోటిఫికేషన్ చూపిస్తుంది. కాలింగ్ ఫ్రమ్ మధు, అనిల్, సుధాకర్ ఏదైతే నేమ్ ఉంటుందో అది ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. సో మనకి ఇంపార్టెంట్ అంటే సైడ్ పెట్టి మాట్లాడచ్చు, వదిలేసి. ఇన్ కేసు మనం లిఫ్ట్ చేయాలంటే నెక్స్ట్ కలర్లో పడుతుంది. నెక్స్ట్ మనకి ఏదైనా అన్నోన్ లొకేషన్స్ ఉంటాయి, ఇలాగ ఏదైనా ఊరు అనుకున్నాం, నంద్యాల, శ్రీశైలం, తెలియని ప్లేస్ ఉంటుంది. ఇందులో మనం నావిగేషన్ కూడా పెట్టుకోవచ్చు. ఎలా వెళ్ళాలి, 500 మీటర్స్ తర్వాత లెఫ్ట్ తిరగండి, రౌండ్ షేప్ తిరగండి, ఇలా చూపిస్తుంది అనమాట, మనకి గైడ్ చేస్తుంది. సో మనం ఎలాంటి అన్నోన్ ప్లేసెస్ అయినా కూడా దీని ద్వారా మనం ఈజీగా ప్రదేశాలకు కూడా వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంటుంది కస్టమర్. ప్లస్ ఇందులో మనం రియల్ టైం మైలేజ్ కూడా ఇండికేట్ చేశారు. ఓకే. సో మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నామో దాన్ని బట్టి మైలేజ్ ఇండికేట్ చేస్తాం. ఇది కంపల్సరీగా కస్టమర్కి యూస్ఫుల్ ఉంటుంది. ఈ కంప్యూటర్ వెహికల్కి కస్టమర్స్కి ఇది చాలా అడ్వాన్స్డ్ ఫీచర్. సో 50లో పోతున్నారా, 70లో పోతున్నారా, దాన్ని బట్టి మైలేజ్ ఇండికేట్ చేస్తాం. సో కస్టమర్కి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఒక 50లో పోతుంది బెస్ట్ మైలేజ్ వస్తుంది, 30లో పోతుంది బెస్ట్ మైలేజ్ వస్తుంది, 70 పోతుంది రావట్లేదు, ఒక అనలైజ్ అనమాట. ప్లస్ ఇందులోనే మనకు ఎక్కువ మోడ్ ఇచ్చారు. సో దీన్ని బట్టి గేర్ పొజిషన్లో ఎంతలో ఉంది, ఎంతలో తగ్గియాలి, ఎంతలో పెంచాలి, ఇది కూడా గైడ్ చేస్తుంది. సడన్గా మనం స్పీడ్లో వెళ్ళేటప్పుడు లోగా వెళ్తున్నాము, గేర్ డౌన్ చేసుకోలేదు, ఇక్కడ చూపిస్తుంది. గేర్ డౌన్ చేసుకోండి సార్, ఫ్యూల్ అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇది కూడా కస్టమర్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఈ సెగ్మెంట్ కస్టమర్స్కి మెయిన్గా మైలేజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అందుకోసమే దానికి తగ్గట్టు ఇచ్చాము అనమాట. ఓకే సార్. ప్లస్ యూఎస్బీ ఛార్జర్ కూడా ఆప్షన్ ఇచ్చాము. ఓకే సార్. ఎలాంటి లాంగ్ జర్నీస్ వెళ్ళినా కూడా హ్యాపీగా మొబైల్ ఛార్జింగ్ చాలా బాగుంటుంది అనమాట. ఫ్యూల్ కూడా మనకు 10 లీటర్స్ పడుతుంది. 10 లీటర్స్ పడుతుంది. ఓకే. దీంతో పాటు 5 years ఇంజన్ వారంటీ ఇస్తున్నాము, 70,000 kilometers వారంటీ ఇస్తున్నాము, కిలోమీటర్స్ ఇంజన్ వారంటీ ఇస్తున్నాము. 5 సర్వీసింగ్లు ఫ్రీకి ఇస్తున్నాం. ఎవ్రీ 3 months ఒకసారి సర్వీసింగ్ చేస్తున్నాం. ఇందులో
బ్లూ వస్తుంది, బ్లాక్ వస్తుంది, గ్రే వస్తుంది, రెడ్ కలర్స్ వస్తుంది. మొత్తం 4 కలర్స్ వస్తాయి. ఓకే సార్. వేరియంట్స్ వచ్చేసి 2 వేరియంట్స్ ఉంటాయి, డ్రమ్ అండ్ డిస్క్ బ్రేక్. ఓకే సార్. డ్రమ్ వచ్చేసి మనకు 1,07,000 పడుతుంది. డిస్క్ వేరియంట్ వచ్చేసి 1,17,000 పడుతుంది ఆన్ రోడ్ ప్రైస్. ఓకే సార్. మన కర్నూలులో ఇంక్లూడింగ్ లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, ఎవ్రీథింగ్. ఫైనాన్స్ తీసుకుంటారంటే మనకు సివిల్ స్కోర్ని బట్టి 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది సివిల్ స్కోర్. ఓకే సార్. సార్ మన మైలేజ్ ఎంత ఎక్స్పెక్ట్? మైలేజ్ వచ్చేసి మనకు 55 to 60 వరకు ఇస్తాం కస్టమర్కి వచ్చే మైలేజ్. ఓకే సార్. చూసారు కదా ఫ్రెండ్స్, గ్లామర్కి సంబంధించి మనకు సార్ ఎంతో క్లియర్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా మీకు ఏమైనా గ్లామర్కి సంబంధించి మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో సార్ వాళ్ళ నెంబర్ ఇస్తాను, మీరు కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ వెహికల్కి సంబంధించి మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే సార్ వాళ్ళు క్లారిఫికేషన్ చేస్తారు. మీరు సార్ వాళ్ళకి కాల్ చేయండి, డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.